ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చి సంవత్సరం కాలం అయిన తర్వాత ఆయన నవరత్నాలు అని చెప్తుంటారు. ఆయన మనసులో ఉన్న నవరత్నాలు ఏంటంటే ఇవాళ మీరు చూస్తున్నారు. నిన్న మనం చూసాం. ఎవరైతే అడ్వకేట్ జనరల్‌గా ఒక లాయర్‌గా మంచి పేరున్న మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యగా జగన్‌పై కేసులు వాదించారని, గతంలో జగన్ పైన ఉన్నటువంటి సిబిఐలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో అతని వాదన వలన అతనికి 16 మాసాల శిక్ష పడి ఇప్పటికీ వాయిదాలు వెళ్తూ ఆ కేసు విచారణలో ఉన్నదని కోపంతో దుర్గతితో ఏ రకమైనటువంటి ఎంక్వైరీలు వేసి ఆయన వేధించాలనుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తుంటే ముఖ్యమంత్రి గారు మైండ్ డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే తన దౌర్జన్యాలు, తన అవినీతి, తన ఫెయిల్యూర్స్ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఒకటి వెలుగులోకి వస్తుంది. వీటన్నిటి కూడా ప్రజల్ని మరల్చాలని. ఎందుకంటే మొన్నే చూసాం సుప్రీంకోర్టులో నేర చరిత్రలు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళు సంవత్సరాల తరపున తప్పించి తిరుగుతున్నారు. వీళ్ళకి శిక్ష పడే విధంగా సుప్రీంకోర్టు ఒక ముందడుగులో ఉంది. త్వరలో ఇతనికి సుప్రీంకోర్టు ద్వారా కేసులు ఎప్పుడైతే ముందుకు వస్తున్నాయో ఇతను ఈడీ అండ్ సిబిఐ కేసులు కూడా గత 8 ఏళ్లుగా ఏదో రూపాన తాత్పర్యం చేస్తూ వస్తూ తప్పించి తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అది ముంపు వస్తుంది, త్వరలోనే ముందుకు వస్తుంది, తన ముంపు ఉందని చెప్పి గ్రహించి అది ప్రజల్లో చర్చ జరగకూడదని, జరిగితే ఇతనే ముందు అత్యధికమైనటువంటి కేసులున్న భారతదేశంలో ఉన్న రాజకీయ నేరస్తుడిగా నెంబర్ 1లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవి పైకి వస్తున్నాయన్న భయంతో ఒకటి. 2, ఏదైతే తన చిన్నాన్న చనిపోయిన రోజున మేము ప్రభుత్వంలో ఉంటే సిబిఐ విచారణ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాగానే సొంత చిన్నాన్న విచారణనే సిబిఐ వద్దని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్న కూతురు మరి కోర్టును కోరగా సిబిఐ విచారణ జరుగుతోంది. అక్కడ ఎవరైతే మరి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వ్యక్తులు రేపు దోషులుగా, దొంగలుగా ముందుకు రాబోతున్నారు. అది ఎక్కడ బయటపడితే తన కుటుంబంలోనే కాక, తన జిల్లాలోనే కాక ప్రజల్లో అయ్యో సొంత చిన్నాన్న మరణానికి కూడా కారకుడైన వ్యక్తి ఈయన మనకు ముఖ్యమంత్రి అని చెప్పే రోజులు దగ్గర పడుతున్న దృశ్య. ఈ 2 సిబిఐ ఏదైతే ఎంతో చెప్తున్నారో నిన్న మొన్న కొంతమంది తెలుగుదేశం వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నారండి. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిబిఐ వద్దన్నాడు? సొంత చిన్నానికే సిబిఐ వద్దని మళ్ళా ఇప్పుడు సిబిఐ ఎందుకు కోరుతున్నాడు? దాన్ని చెప్తారా సమాధానం వైసీపీ నాయకులు? నిన్న మొన్న ఏవో ప్రలాపనలు పేరుతున్నారే, మరి మీరెందుకు సిబిఐ ఆ రోజు చిన్నానికే వద్దని, చిన్నానికే కావాలని, వీళ్ళ సొంత చిన్నాన్న చనిపోతే సిబిఐ వద్దని మీరెందుకు సిబిఐ ఆ రోజు ఈ రోజు మాట మార్చారో సమాధానం చెప్పాలి.